గౌతమి గారు, మీకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాము. మీరు కూడా రెగ్యులర్ గా వస్తున్నారు. చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కానీ ఈ సింప్టమ్స్ ఇంకా తగ్గట్లేదు. దానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఉన్నాయండి సార్. మా ఆయన నన్ను జ్వరం వచ్చినా పట్టించుకోడు. వచ్చినా పట్టించుకోడు సార్. ఆవేదన, ఆవేశం, చిరాకు వస్తున్నాయి సార్ నాకు. ఇప్పుడు నువ్వు పుట్టింట్లో ఉన్నావా? అత్తగారింట్లో ఉన్నావా? 6 మంత్స్ అయితాంది సార్ పుట్టింట్లో ఉండబట్టి. మాట వరుస కంటే నిజంగానే చనిపోతదంటాంది. చనిపోతానంటే నా మీద పడతదేమోనని నాకు భయంగా ఉంది అని అంటున్నాడు సార్. సో, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే, ఎంపతి చూపిస్తే, వాళ్ళ పట్ల కేర్, కన్సర్న్ చూపిస్తే, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతది. లేదంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్, ఆత్మ న్యూనతాభావం పెరిగి, కాన్ఫిడెన్స్ తగ్గి, వాళ్ళలో వేదన పెరిగి, ఇంకా మరికొన్ని కాంప్లికేషన్స్ కు దారితీసే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ సక్సెస్ కాదు. పైగా డిప్రెషన్, సూసైడల్ థాట్స్, ఇలా ఆత్మహత్యకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అత్యంత అవసరం.